అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వికేఎస్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనము గ్రహలింగ భేదములు గురించి తెలుసుకుందాము. రవి, కుజ, గురువులు పురుషులు, చంద్ర, శుక్రులు స్త్రీలు, బుధ, శనులు నపుంసకులు, బుధుడు స్త్రీ నపుంసకుడు, శని పురుష నపుంసకుడు అని తెలుసుకొనవలయును. కుజుడు అగ్నికి, బుధుడు భూమికి, గురుడు ఆకాశమునకు, శుక్రుడు జలమునకు, శని వాయువునకు భూతాధిపతులగుచున్నారు. గురు, శుక్రులు బ్రాహ్మణులు, అంటే టీచింగ్ సెక్టార్లాంటి ఏదైనా విద్యకు సంబంధించిన రంగాలలో పనిచేసేవారు అని మనము అర్థం చేసుకోవచ్చును. రవి కుజులు క్షత్రియులు, అంటే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్లో ఉండేవారు, మంత్రులు, రాజకీయ నాయకులు, ఉన్నత పదవులలో ఉండి ప్రజలను పాలించేవారు అని మనం అర్థం చేసుకోవాలి. చంద్రబుధులు వైశ్యులు, అంటే బిజినెస్ రిలేటెడ్ సెక్టార్, వ్యాపారాలు చేసేవారు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలో అన్ని రకాల వ్యాపారాలు చేసేవారు అని మనము అర్థం చేసుకోవాలి. శని శూద్రుడు, అంటే జాబ్ రిలేటెడ్, అంటే ఉద్యోగం చేసేవారు అందరూ యజమాని క్రింద పనిచేసేవారుగా మనము అర్థం చేసుకోవాలి. థాంక్యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ వికేఎస్ ఆస్ట్రాలజీ.